బీసీలకు 42% రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో జీవో విడుదల చేయనుంది ప్రభుత్వం. మరోవైపు రిజర్వేషన్ల బిల్లు ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ పరిస్థితులలో పంచాయతీరాజ్ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. మరో ప్రక్క రాష్ట్రపతి వద్ద కూడా ఈ 42% రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పంచాయతీరాజ్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్తోనే ముందుకెళ్లాలని నిర్ణయించింది. సో బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ అయితే దూకుడుగా ముందుకెళ్తుంది. 1-2 రోజుల్లో జీవో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. మరోప్రక్క అటు రిజర్వేషన్ల బిల్లు ఆర్డినెన్స్ రెండు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ అయితే ముందడుగు వేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల్లో జీవో విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, సో ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయకుండా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయాలనే చూస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా పాటించాలనే భావనతో ఉంది. బీసీ రిజర్వేషన్లు 42% కల్పిస్తూ ఇటు పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకవైపు అసెంబ్లీలో బిల్లు చేసింది, అదేవిధంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ పంపింది. ఈ రెండు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అదే కాకుండా గతంలో చేసిన పంచాయతీరాజ్ చట్టం కానీ అదేవిధంగా మున్సిపల్ చట్ట సవరణలు చేస్తూ తాజాగా సీలింగ్ క్యాప్ ఎత్తివేస్తూ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కూడా ఇటు గవర్నర్ పంపింది. ఆ బిల్లు కూడా ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో ఇక ఎన్నికలకు వెళితే ఏ విధంగా వెళ్ళాలి అనే విషయం పైన తర్జన భర్జన పడుతోంది. ఇందులో భాగంగా 42% రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా గవర్నర్ కానీ అక్కడ రాష్ట్రపతి కానీ బిల్లుకు ఆమోదం తెలపకపోతే, ఆర్డినెన్స్కి ఆమోదం తెలపకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై ఇప్పటికే ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. న్యాయ సలహాలు కూడా స్వీకరించింది. ఏజీతో పాటు ఇతర న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంది. దీంతో పాటు ఇక ఇటీవల చేసిన అసెంబ్లీలో చేసిన ఏదైతే చట్ట సవరణ బిల్లు ఆ చట్ట సవరణ బిల్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. అయితే ఆ బిల్లుకు సంబంధించి విషయంలో కూడా ఇటు గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం లభిస్తుందా లేదా అనేది మాత్రం ప్రభుత్వం వేచి చూస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ అటు రాష్ట్రపతి కానీ ఇటు గవర్నర్ కానీ స్పందించి ఆమోదం తెలపకుంటే 1-2 రోజుల్లో జీవో ఇచ్చి ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం తలపోస్తోంది. అయితే ఈ జీవో ఇచ్చిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ మొత్తానికి అయితే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటు పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల భావనతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. దీనికి అనుగుణంగా ఒక్కొక్క అడుగు వేస్తోంది. అయితే ఏ మేరకు ప్రభుత్వం ఇందులో సబరీకృతం అవుతుందో చూడాలి మురళి. రైట్. అయితే చారి, ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి అంటే క్యాబినెట్లో కూడా ఇంతకుముందు కూడా చర్చలు వచ్చాయి. ఆ చర్చలు వచ్చిన సందర్భంగా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. మరొకవేళ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకాభిప్రాయం మీదే వెళ్తున్నారని అనుకోవచ్చా? ఒకవేళ ముందుకు వెళ్తే ప్రభుత్వం మాత్రం 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే భావనతోని ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఒకవైపు ఇప్పటికే బిల్లు అసెంబ్లీలో బిల్లు చేసి ఇటు రాష్ట్రపతికి పంపింది. అదేవిధంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతికి పంపింది. ఈ రెండింటికి రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించలేదు. అయితే ఇప్పుడు మళ్ళా ఇది ఏదైతే గతంలో ఉన్న పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ చట్ట సవరణలో భాగంగా సీలింగ్ క్యాప్ను ఎత్తివేస్తూ ఒక నిర్ణయం తీసుకొని బిల్లు తీసి అది గవర్నర్ పంపారు. ఆ గవర్నర్ ఆమోదం తెలుపుతారని భావిస్తున్నారు. అయితే ఒకవేళ ఆమోదం తెలపకుంటే ఖచ్చితంగా జీవో ఇచ్చి ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది. ఓకే చారి.